ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు. దాంతో అడవిలో జంతువులన్నీ ఎవరికి ఎప్పుడు ప్రాణం మీదకొస్తుందో తెలియక భయంతో వణికిపోయేవి. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకొక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. ఇదే విషయమై కాకితో కబురు పంపాయి. నేను మీ దగ్గరికి వస్తే ఏంటి, మీరు నా దగ్గరికి వస్తే ఏంటి? నాకు కావాల్సింది ఆహారం. అలాగే కానివ్వండి. కానీ ఏనాడైనా మిస్ కొట్టారో నేను మీ అందరినీ కలిపి ఒకేసారి నమిలేస్తా. అది గుర్తించుకోండి. ఆనాటి నుండి రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తూ ఉన్నది. ఒక రోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. ఆ కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది.